అనుక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాత్ర 2కు బహుమానంగా ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్ లో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని సినిమా డైరెక్టర్ మరియు నిర్మాతకు నజరానాగా ఇచ్చేందుకు సిద్ధమైన ఏపీ సర్కార్ తీరుపై మండిపడ్డ తెదేపా నేత ఆర్జే వెంకటేష్. మదనపల్లి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ఓ వ్యక్తి అరెస్ట్, 30 లీటర్లు నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సిఐ యువరాజు. భారతీయ జనతా పార్టీ మదనపల్లి పట్టణ అధ్యక్షుడిగా బర్నేపల్లి రవికుమార్ యాదవ్ను నియమిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసిన రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్. భక్తి శ్రద్ధలతో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు. మదనపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హోమం, పూర్ణావతి నిర్వహణ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మ దినోత్సవ కార్యక్రమాల్ని ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం ఉదయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కన్యకలు నీరు తీసుకొచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో హోమాన్ని నిర్వహించారు. పూర్ణాహుతితో పూజలు ముగించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్ ఓం ప్రకాష్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మదనపల్లి 2 టౌన్ పిఎస్ లిమిట్స్ లో ఆదివారం నిర్వహించిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో 30 లీటర్ల నాటుసారా స్వాధీనం. ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సిఐ యువరాజ్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు డీఎస్పీ కేశప్ప పర్యవేక్షణలో మదనపల్లి 2 టౌన్ సిఐ యువరాజు, ఎస్ఐ వెంకట సుబ్బయ్యలు తమ సిబ్బందితో కలిసి నేడు చీకలిగుట్టలో కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానిత వ్యక్తి హనుమంతు నాయక్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద 30 లీటర్లు నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ యువరాజు తెలిపారు. యాత్ర సినిమా తీసిన దర్శక నిర్మాతకు భారీ నజరానాగా ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల భూమిని సంతర్పణ చేయడాన్ని సహించమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ హెచ్చరించారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ క్విడ్ కోప్రోకు తెరలేపాడని విమర్శలు గుప్పించారు. యాత్ర సినిమా దర్శకుడికి లబ్ధి చేకూర్చే విధంగా హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల భూమి కేటాయించడం కేవలం క్విడ్ కోప్రో అని ఆరోపించారు. పేదల ఊటీగా పేరుగాంచిన హార్స్లీ హిల్స్ లో భూములు ఎవరికి కేటాయించవద్దని ఆదేశాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూ సంతర్పణ చేయటం ఏంటని ప్రశ్నించారు. హార్స్లీ హిల్స్ లో గవర్నర్ వేసవి విడిదిగా ఉందన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వేసవి విడిది కోసం ఇక్కడికి రావడం ప్రతినిత్యం సందర్శకులతో కిటకిటలాడుతుందని అన్నారు. ఇలాంటి చోటు తన కోసం యాత్రా సినిమా తీసిన వ్యక్తి కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడం, అందుకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు సర్వేలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ శాప్ కోసం సుమారు 2 ఎకరాల భూమి కేటాయించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని, దీనిని అభివృద్ధి విస్మరించి తనకు లబ్ధి చేకూర్చిన వారికి భూములు సంతర్పణ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భూముల కేటాయింపు వెంటనే నిలిపివేయాలని, లేని పక్షంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల వారిని కలుపుకొని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. పార్టీలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజల సొత్తును ఈ విధంగా సంతర్పణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎవరిచ్చినారు అని చెప్పి మేము అడుగుతున్నాం. గతంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు అయిన తప్పులు చేసినా ఇక్కడ హార్స్లీ హిల్స్ లో ఈరోజు చేస్తున్నటువంటి ఈ తప్పిదము ఘోరమైన తప్పిదం. దీన్ని ఇదివరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా క్రీడల అభివృద్ధిని చేసేదానికి దీంట్లో 3 ఎకరాల 74 సెంట్ల భూమిని కేటాయించడం జరిగింది. అందులో 3,60,00,000 క్రీడాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసి 1,60,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అటువంటి స్థలాన్ని ఎవడు అప్పసొత్తో దానం చేసినట్లుగా ఈయన సినిమా తీసినందుకు ఇవ్వడం చాలా విచారకరం. హార్స్లీ హిల్స్ అంటే పేదవాని ఊటి, పేదలందరికీ సామాన్యులు ఎండాకాలంలో సేద తీరేటువంటి ఊటి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే 4,000 మీటర్లు సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం, అది చల్లనైనటువంటి ప్రాంతం. అక్కడ స్కూల్ కూడా ఉంది. ప్రజలందరూ బెంగళూరు, చెన్నై,
ఈ విధంగా వేసవి విడిదికి వస్తారు. గవర్నర్ బంగ్లా కూడా వేసవి విడిది కేంద్రంగా అక్కడ ఉంది. అటువంటి ప్లేస్లో ఇతనికి సంతర్పణ చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పి మేము అడుగుతున్నాం. దీనిని వెంటనే రద్దు చేసుకోకపోతే మేము వివిధ ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు ప్రజల మద్దతుతో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. ఆర్టీఓ గారు నిన్న స్థల సేకరణ చేశారు, పోయి ఆగమేఘాల మీద సీఎంఓ ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి వెంటనే అక్కడ తహసీల్దార్తో కలిసి స్థల సేకరణ కూరుకున్నారు. గతంలో ఇదే స్థలాన్ని పర్యాటక శాఖ వెనక్కి తిప్పింది, ఫైలు స్థలం ఇవ్వలేము అని. అక్కడ బిల్డింగ్ సొసైటీకి ఇతరులకు కేటాయిస్తే కూడా ఆర్టీఓ గారు అన్నింటినీ రద్దు చేశారు, స్థలాలను కాపాడారు. ఇంతవరకు కాపాడినటువంటి ఈ స్థలాలని ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడం సమంజసం కాదు. మదనపల్లి KSSB క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్తూరు క్రికెట్ లీగ్ 3 పోటీలు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బాల బాలికలకు సెలక్షన్ ట్రయల్ నేడు మదనపల్లి పట్టణం ప్రశాంత్ నగర్ లో నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం కోసం నేడు మదనపల్లి పట్టణంలోని ప్రశాంత్ నగర్ నందు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా క్రీడాకారులు 60 మంది పాల్గొన్నారు. అసోసియేషన్ ఇన్ఛార్జ్ చిన్ని, కోచ్ జన, సీనియర్ క్రీడాకారులు నరిబాబాయ్, సలీం, శివ, సిఏ వినోద్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో 10 సంవత్సరాల తర్వాత CCL 3 క్రికెట్ ప్రీమియర్ లీగ్కి సెలక్షన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ అవకాశం మాకు ఇచ్చిన చందు గారికి, తర్వాత తోటి ప్లేయర్స్ అందరికీ, KSSB టీం వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ఈ విధంగా క్రికెట్ పండుగ వాతావరణం చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రయల్స్ మదనపల్లి కోసం సెలక్షన్ జరుగుతున్నాం. ఇక్కడ గత జరిగిన CCP1, CCPL2 రెండు కూడా చాలా గొప్పగా సక్సెస్ అయినాయి మాకు ఇక్కడ. దాంట్లో థర్డ్ లీగ్ కోసం మేము ఇక్కడ సెలక్షన్స్ పెట్టుకున్నాము. ఈ థర్డ్ లీగ్స్ లో 3 టీములు తీసుకొని ఈ 3 టీములని కూడా ఇక్కడ మదనపల్లి డివిజన్ లోనే సెలక్షన్స్ మ్యాచెస్ పెట్టి దీంట్లో ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళని CCPL ఆప్షన్ లో పేర్లు ప్రపోజ్ చేసి ఎవరైతే వీళ్ళు ఆప్షన్ తీసుకుంటారో బి కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన హార్స్లీ హిల్స్ లోని సర్వే నెంబర్ 571/1లో 3.74 ఎకరాలను గత టీడీపీ ప్రభుత్వం క్రీడా శాఖకు కేటాయించి అందులో మైదానం, ప్రహరీ కోసం 1.60 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించి పనులను ప్రారంభించారు. తర్వాత నిధుల కొరత కారణంగా పనులు ఆగాయి. ప్రస్తుతం యాత్ర 2 సినీ ప్రొడ్యూసర్కు క్రీడా శాఖకు కేటాయించిన 3.74 ఎకరాలలో 2 ఎకరాలు మినీ స్టూడియో కేంద్రానికి భూమిని బదలాయించేందుకు రంగం సిద్ధమైంది. ఫైల్ యుద్ధ ప్రాతిపదికన కదులుతుంది. మదనపల్లి RDO స్థలాన్ని కూడా పరిశీలించారు. ఓ ప్రైవేటు సంస్థకు సుదీర్ఘకాలం కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ రాకమునిపే భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు హడావుడి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. భారతీయ జనతా పార్టీ మదనపల్లి పట్టణ అధ్యక్షుడిగా బర్నేపల్లి రవికుమార్ యాదవ్ నియమిస్తూ నేడు రాజంపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా బర్నేపల్లె రవికుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తన మీద నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. రాబోయే మదనపల్లె అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని, మదనపల్లెలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని స్పష్టం చేశారు. మదనపల్లెకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం, మెడికల్ కళాశాలకు కేంద్రం నుంచి నిధులు అధికంగా వచ్చేటట్లు చేసి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీకి కేంద్ర నిధులు సక్రమంగా వినియోగించడంలో తమ పాత్ర ఉంటుంది అని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తేల్చి చెప్పారు. అందుకే చాలా మంది బీజేపీలో చేరుతున్నారన్నారు. మోడీ, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తోందని పేర్కొన్నారు. తన నియామకానికి
సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ కు రాజంపేట బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి, ఎల్లంపల్లి ప్రశాంత్ తో పాటు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సి కుమార్ కు IEEE నందు గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశోధన సంస్థ IEEE ద్వారా ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ విభాగాలలో జరుగుతున్న పరిశోధనలను బాహ్య ప్రపంచానికి తెలియజేయటకు మరియు ఇంతకు ముందు జరిగిన పరిశోధనలను కొత్తగా పరిశోధన చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలను చేయాలనుకున్న అధ్యాపకులు మరియు రీసెర్చ్ స్కాలర్స్ IEEE ఎక్స్ప్లోర్ ప్రామాణికమైనదిగా పరిగణింపబడుతుందన్నారు. డాక్టర్ సి కుమార్ను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, అధ్యాపకులు మరియు తదితరులు అభినందనలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.